హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ పకోడీ అండి. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఉల్లిగడ్డ కోసుకున్నాం మేము ఆల్రెడీ కట్ చేసుకున్నాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, కళ్యామాకు ఇలా కలుపుకుంటున్నాము. సరిపడేంత ఉప్పు వేసుకున్నాక చూడండి, ఉప్పు వేసాం కదా, మీకు తగినంత ఉప్పు వేసుకోండి, మీరు ఎంత తింటారో సరేనా. ఆ తర్వాత బాగా కలుపుకోండి. అల్లం వెల్లిగడ్డ అనేది ఉల్లిగడ్డలో అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. చూసాం కదా, ఇక మొత్తం కలుపుకున్నాక పిండి అనేది కొద్దిగా తీసుకుంటా ఇలా కలుపుకోండి పిండిని. వైష్ణవి బేసన్ సూపర్ ప్యూర్ అండి. అది హెల్తీకి కూడా హెల్తీ అది ఏం హానికరం కాదు, మనకు ఎటువంటి ప్రాబ్లం కాదు. ఎంత తిన్నా మనకు సరిపోయేంత తిన్నా కూడా ఏం కాదు. టేస్టీ అవుతాయి. దాంతో కూడా మనకు పకోడీలు కానీ ఏం చేసుకున్నా కానీ ఆ పిండితో చాలా టేస్టీ అవుతుంది. ఏం ప్రాబ్లం కాదు. ఈ యొక్క మీ వైష్ణవి ప్యూర్ అనేది పిండి తెచ్చుకొని చేసుకోండి. సూపర్ పిండి అనేది అది. తర్వాత మేము ముందుగానే ప్యాన్లో తక్కువ ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకున్నాము. చూసారు కదా, ఇక పకోడీలు కూడా ఫాస్ట్ అయిపోతున్నాయి. ఎప్పుడు తినాలని మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే తీసేయండి. ఇక చూసారు కదా ఎంత బాగా చేశారో, మా అత్తగారు చేశారో. చాలా సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.